పశ్చిమాసియా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరటంతో ప్రపంచవ్యాప్తంగా పౌర విమానయాన రంగంపై తీవ్ర ఎఫెక్ట్ పడింది. చాలా దేశాల్లో విమానాశ్రయాలు మూతపడటంతో వేలాది మంది ప్యాసింజర్స్ చిక్కుకుపోయారు. పశ్చిమాసియాలో విమానం మారాల్సిన ప్రయాణికులకు కూడా ఈ పరిణామాలు ఇబ్బందిగా మారాయి. పర్యాటకులు, వాణిజ్యవేత్తలు, మతపరమైన స్థలాల సందర్శకులు వీరిలో ఉన్నారు. పవిత్ర మక్కా మదీనాలను దర్శించడానికి వచ్చిన లక్షలాది మంది ప్రయాణికులు కూడా తిరుగు ప్రయాణానికి అవకాశం లేక సౌదీలోనే నిలిచిపోయారు. వీరిలో ఇండోనేషియా దేశస్థులే సుమారు 58,000 మంది ఉన్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. క్రూజ్ ఓడల్లో ప్రయాణిస్తున్న 30,000 మంది జర్మన్లు తిరుగు ప్రయాణం మార్గం లేక ఓడల్లోనే ఉండిపోయారు. వీరంతా కూడా పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయోనని ఎదురు చూస్తున్నారు. ఇరాన్ మిసైల్స్ దాడులతో అంతర్జాతీయ పౌర విమానయాన రంగంలో అత్యంత కీలకమైన దుబాయ్, అబుదాబి, దోహా విమానాశ్రయాలు మూతపడ్డాయి. ఐరోపా, ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే వందల విమానాలు కూడా ఈ విమానాశ్రయాల గుండా ప్రయాణిస్తాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా పనిచేసే ఎమిరేట్స్ విమాన సంస్థ పరిమిత సంఖ్యలోనే విమానాలు నడపనున్నట్టు అనౌన్స్ చేసింది. దోహాలోని ఖత్తర్ ఎయిర్వేస్ సంస్థ విమానాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా స్వదేశం చేర్చేందుకు ఇండిగో సంస్థ ఇవాళ 10 ప్రత్యేక విమానాలు నడపనుంది. ఈ ప్రత్యేక విమానాలు జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ నగరాలకు ప్రయాణికుల్ని తీసుకెళ్తాయి. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇండియన్ ఎయిర్లైన్స్ నిన్న 357 అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. ఇక ఈ సర్వీసులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైల నుంచి నడవాల్సి ఉంది. ఎయిర్ ఇండియా ఉత్తర అమెరికా, ఐరోపాలకు 20 విమాన సర్వీసులను నడిపింది. అయితే అవి సాధారణం కన్నా ఎక్కువ దూరం ప్రయాణించి గమ్యస్థానాలను చేరాల్సి వచ్చింది.